హెచ్ఏ అవినీతిపై మాట్లాడడానికి ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయిన వారు ఇప్పుడు నోరు విప్పుతున్నారు. హెచ్ఏలో అవినీతి వల్లే జిల్లాలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్లకు ఛాన్స్ దక్కడం లేదనేది వారి ఆవేదన. బీసీసీఐ నిబంధనలను అతిక్రమించి జిల్లాలను పట్టించుకోకపోవడం వల్ల ఎంతో మంది ప్లేయర్ల టాలెంట్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మరుగున పడిపోతోందంటున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై జిల్లాల్లో ఉన్నటువంటి క్రీడా సంఘాలు, క్రీడాకారులు, క్రికెటర్లు వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో ప్రస్తుతం యువ క్రికెటర్లు, కొంతమంది కోచ్లు, వెటరన్ క్రీడాకారులు ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల మీద వారితో మాట్లాడదాం. ప్రదీప్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద జిల్లా క్రీడాకారులుగా, క్రికెటర్లుగా మీరు ఏం చెప్తారు? సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకప్పుడు క్వాలిటీ ప్లేయర్స్ని ఇచ్చింది ఇండియాకి. బీసీసీఐ తోటి అఫిలియేట్ అయ్యి ఉన్న ఫస్ట్ బీసీసీఐ ఫామ్ అయినప్పుడు ఉన్న 8 మేజర్ క్రికెట్ అసోసియేషన్లో హెచ్సిఏ కూడా ఒకటి. పెద్ద పెద్ద ప్లేయర్స్ హైదరాబాద్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ గత 25-30 సంవత్సరాల నుంచి అవే వాళ్ళే వ్యక్తులు తిష్టేసి కూర్చున్నారు. సో ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది ఇందులో జిల్లాల వారీగా 217 క్లబ్స్ హెచ్సిఏ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఓటింగ్ హక్కు ఉంటుంది. ఈ 217 క్లబ్స్ ఓటు వేసిన తర్వాత హెచ్సిఏలో ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ఆ ప్యానెల్ మొత్తం కూడా ఎలక్ట్ అవ్వాల్సిన అవకాశాలు ఉంటాయి. ఈ 217 క్లబ్స్లో 209 క్లబ్స్ హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్ చుట్టుపక్కల ఉన్నవే ఉన్నాయి. మిగతా 8 జిల్లాలకు సంబంధించి 8 క్లబ్స్ ఉన్నాయి. సో ఈ 8 జిల్లాల వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదు. ముఖ్యంగా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి పెద్దగా అవసరం కూడా లేదు. ఆ మిగిలిన 209 క్లబ్లు అంటే మొత్తంగా ఆధిపత్యం కూడా హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ వారి క్లబ్స్ సంబంధించినవి. అందులో కొన్ని క్లబ్స్ నామాత్రంగానే పేరుకే ఉన్నాయి, కానీ ప్లేయర్స్ కూడా ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి ప్లేయర్స్ ఎవరైనా డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేయాలి అంటే నాకు గుర్తుంది, మేము ఖమ్మం జిల్లా నుంచి ఒక 15-20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఖమ్మం నుంచి రిప్రజెంట్ చేసిన దాఖలాలు అయితే లేవు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో హైదరాబాదు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యక్తులే దాంట్లో తిష్టేసి కూర్చోవడం, వాళ్ళ ఆధిపత్యం మాత్రమే చెలాయించడం. అంటే జిల్లా నుంచి ఎవరైనా ప్లేయర్ సెలెక్ట్ అయ్యి వెళ్ళడానికి లేదా సెలక్షన్కి వెళ్ళినా కూడా సెలెక్ట్ చేయకపోవడం, సెలెక్ట్ అయినా ఆడించకపోవడం. సో ద్వారా జిల్లాల్లో కూడా క్రికెట్ నిజంగా అంతరించిపోతుంది. హెచ్సిఏ తరపు నుంచి ఉండే ఫండ్స్ అంటే బీసీసీఐ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, హెచ్సిఏ నుంచి ప్రతి సంవత్సరం జిల్లాలకి ఫండ్స్ వెళ్ళాలి. దాన్ని యూటిలైజ్ చేసుకొని రూరల్ క్రికెట్ని డెవలప్ చేయాలి, మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలి. ఇవేవి కూడా జరగట్లేదు. అండ్ అలాగే ప్రతి జిల్లాలో ఒక టర్ఫ్ వికెట్ తోటి ఒక స్టేడియం హెచ్సిఏ కింద ఉండాలి. ఇవేవి కూడా సాధ్యం కాలేదు. ఈ ఫండ్స్ అన్నీ ఎటుపోతున్నాయి? అసలు ప్లేయర్స్ ఫండ్స్ పక్కన పెట్టినా కానీ ప్లేయర్స్ రిప్రజెంట్ చేసి జిల్లాల నుంచి ప్లేయర్స్ రిప్రజెంట్ చేయకపోతే ఆ జిల్లాలో క్రికెట్ ఏమవుతుంది అనేది మనం ఒకసారి దాని గురించి ఆలోచించాలి. ఒక పారదర్శక పరంగా హెచ్సిఏని ఎన్నుకున్నట్టయితే వాళ్ళు గ్రామీణ లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ మంచి ప్లేయర్ని ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ లెవెల్లోనే అక్రమాలు జరిగినప్పుడు వాళ్ళకుండే ఆబ్లిగేషన్స్ 100 ఉంటాయి. సో ప్లేయర్స్ 11 మంది తీసుకోవాలన్నప్పుడు వాళ్ళ ఆబ్లిగేషన్స్తో ఇక్కడ వచ్చే వాళ్ళు ఎంతమంది పారదర్శకంగా వస్తారనేది మనం ఆలోచన చేసుకోవాలి. అసలు ఇప్పుడు హెచ్సిఏకి సంబంధించి జిల్లాలనే అసలు పట్టించుకున్నటువంటి వాళ్ళే లేరు, కనీస ప్రోత్సాహం కూడా లేరు. నిధుల మాట సంగతి ఎరుగు. గ్రామీణ స్థాయిలో కానీ, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు ఇప్పటివరకు జరిగింది కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, మనం ఎవరైతే ప్రతిభ, టాలెంట్ ఉన్నటువంటి క్రికెటర్లకి సరైనటువంటి ప్రోత్సాహం కల్పిస్తే ఇప్పటివరకు చాలామంది సెలెక్ట్ అయ్యి ఉండేవాళ్ళే. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి టాలెంట్ ఉన్నటువంటి క్రికెటర్లకి, క్రీడాకారులకి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.